నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. చిన్న దొంగైనా పెద్ద దొంగైనా దొంగతనం చేసిన తరువాత ఏదో ఒక ఆనవాళ్ళు వదిలి వెళ్ళిపోవడం అనేది ఆనవాయితీ. అందులో భాగంగానే ఈ స్కామ్ ఏదైతే ఉందో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆ ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యి వాడినటువంటి ఆ కేసుకు సంబంధించి వైవి సుబ్బారెడ్డి, అప్పట్లో టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు బాబాయ్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి, ఆయన పిఏ అయినటువంటి చిన్న అప్పన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు అడ్డంగా దొరికారు. పట్టించింది ఎవరు అనుకున్నాం? కేవలము ఫోన్ నెంబరు. ఆ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో చూడండి, 9542419999 అనేటువంటి ఫోన్ నెంబర్ అనమాట. వైవి సుబ్బారెడ్డి ఏం చెప్తున్నాడు? చిన్న అప్పన్న అప్పుడెప్పుడో నాకు పిఏగా ఉన్నాడు, దాని తర్వాత నాకు పిఏగా లేడని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారు చెప్పడము. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? చిన్న అప్పన్న అనే ఆయన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర ఆయన పిఏగా ఉన్నాడు, వైవి సుబ్బారెడ్డికి చిన్న అప్పన్నకు సంబంధం లేదని చెప్పి నిస్సిగ్గుగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు విచారణలో ఏమని బయటపడిందంటే, ఈ చిన్న అప్పన్న ఎవరైతే ఉన్నారో ఆయన వైవి సుబ్బారెడ్డికి పిఏనే. సాక్షాత్తు వైవి సుబ్బారెడ్డి ఫోన్నే ఆయన వాడాడు. అదే ఫోన్తోనే ఈయన దందా చేశాడు. కేజీకి 25 రూపాయల చొప్పున కమిషన్లు తీసుకున్నాడు. 4,60,00,000 రూపాయలు ట్రాన్సాక్షన్స్ చేసి, సొంత అకౌంట్లో ట్రాన్సాక్షన్స్ చేసి అడ్డంగా దొరికిపోయాడు. ఇప్పుడు ఈ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో, ఈ ఫోన్ నెంబరు వైవి సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ అని చెప్పి సిట్ విచారణలో బయటపడింది. ఆ ఫోన్ నెంబర్ వైవి సుబ్బారెడ్డిదే. కల్తీ నెయ్యి నేరం కోసం చిన్నప్పన వాడిన నెంబర్ అదే. సుబ్బారెడ్డి లోక్సభ సభ్యుడిగా ఉన్నప్పుడు అధికారిక లెటర్ హెడ్లో 9542419999 మంచి ఫ్యాన్సీ నెంబరే తీసి ఇచ్చినట్లున్నాడు. ఎందుకంటే ఇది కోట్ల రూపాయల వ్యవహారం కాబట్టి ఫ్యాన్సీ నెంబర్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో 9999 నెంబర్ కూడా తీసిచ్చినట్లు తెలుస్తోంది. ఆ నెంబర్ కదురు చిన్నప్పన్నదిగా అభియోగ పత్రంలో సిట్ వెల్లడి. సుబ్బారెడ్డి చిన్నప్పన్న మధ్య గాఢానుబంధానికి ఇదే తార్కాణము. ఇంత పెద్ద ఫ్యాన్సీ నెంబర్ తీసి వైవి సుబ్బారెడ్డి కొనిచ్చి దాన్ని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పిఏకి ఎవడైనా కొనిస్తాడా? అదేవిధంగా ఈ చిన్నప్పన్న ఎవరైతే ఉన్నారో చిన్నప్పన్నకు సంబంధించి లెటర్ హెడ్ ఏదైతే ఉందో, వైవి సుబ్బారెడ్డి లెటర్ హెడ్ చూడండి. లెటర్ హెడ్ లో కింద అడ్రస్, ఫోన్ నెంబర్ ఉంటుంది కదా. ఆ ఫోన్ నెంబర్లలో ఇప్పటికీ కూడా చిన్నప్పన్న నెంబరే ఉండడము, ఆ చిన్న ఆధారంతోనే ఇప్పుడు వీళ్ళు వాదిస్తున్నటువంటి ఆ చిన్నప్పన్న ఎవరో మాకు తెలియదని చెప్తున్నారు కదా. దానికి సిట్ అధికారులు ఏం చెప్తున్నారంటే, వైవి సుబ్బారెడ్డి లెటర్ హెడ్ లో ఉన్నటువంటి ఆ 9999 నెంబర్ ఏదైతే ఉందో అది చిన్న అప్పన్నదే. ఆ నెంబర్ ఎవరిది అంటే వైవి సుబ్బారెడ్డిది అని చెప్పి తేల్చేశారు. సిడిఆర్, టవర్ డంప్, గూగుల్ టేక్అవుట్ వంటి వాటిని విశ్లేషిస్తే అసలు సూత్రధారి వెలుగులోకి. ఈ గూగుల్ టేక్అవుట్ ఇలాంటివి ఉన్నాయి కదా, వాటిని కనుక వాడి విశ్లేషిస్తే అసలు సూత్రధారి అయినటువంటి వైవి సుబ్బారెడ్డి బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి అయితే కనుక చెబుతా ఉన్నారు. జనవరి 26 అంటే 2026 సంవత్సరం జనవరి 28వ తారీఖున ఇక్కడ చూడండి ఫోన్ మాట్లాడిండేది టీటీడీ చైర్మన్తో. ఇక్కడ ఈ లెటర్ హెడ్లో ఏముంది? యాక్టెడ్ యాజ్ పిఏ టు చైర్మన్ టీటీడీ. వైవి సుబ్బారెడ్డి ప్రోద్బలంతోనే చిన్నప్పన్న ఎవరైతే ఉన్నాడో పిఏగా పనిచేసినటువంటి చిన్నప్పన్న బోలేబాబా డైరీ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపి కేజీకి 25 రూపాయలు కమిషన్ తీసుకొని హిందువుల మనోభావాలతో ఆటలాడుకున్నాడు. ఒక చుక్క పాలు కూడా సేకరించినటువంటి డైరీలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆ నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చి కమిషన్ల కోసం కకృతి పడి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టతను దిగజార్చాడు అని చెప్పి ఆ అభియోగ పత్రం ఏదైతే ఉందో ఆ సిట్ ఇచ్చినటువంటి వీళ్ళు చెప్తున్నారు క్లీన్ చిట్ అని. క్లీన్ చిట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు, అది ఛార్జ్ షీట్. అది ఛార్జ్ షీట్ ఇచ్చారు. ఆ ఛార్జ్ షీట్ని క్లీన్ చిట్ అంటున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా అదేవిధంగా నేషనల్ మీడియా అంతా కోడై కూస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అసత్య ప్రచారాలు చేస్తా ఉన్నాడో క్లీన్ చిట్ వచ్చిందని, అది క్లీన్ చిట్ కాదు. ఛార్జ్ షీట్లో చాలా క్లియర్గా ఏమని మెన్షన్ చేశారు? సింథటిక్ గీ వాడారు. సింథటిక్ గీకి కొన్ని కెమికల్స్ వాడి సింథటిక్ గీని తయారు చేసి దాన్ని 25 రూపాయల కమిషన్ కోసము అప్పట్లో చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి చిన్న అప్పన్న ఆయన ఆధ్వర్యంలోనే ఈ మొత్తం దందా నడిచింది. 250 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని చెప్పి బయటపడడంతో ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి బయటకు వచ్చి కల్తీ జరిగిన మాట వాస్తవమే, కానీ అందులో ఆవు కొవ్వు పంది కొవ్వు లేదు అంటున్నాడు. ఆవు కొవ్వు పంది కొవ్వు అంటున్నాడు కదా. వాళ్ళు వాడినటువంటి రసాయనాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా మోనోగ్లిసరైడ్
మోనోగ్లిజరైడ్ ఏదైతే ఉందో మోనోగ్లిజరైడ్ ఏ విధంగా తయారు చేస్తారంటే కొన్ని రకాల ఆయిల్స్ వాడి, వెజిటేబుల్ ఆయిల్స్ వాడి, అదేవిధంగా కొన్ని రకాల జంతు కొవ్వులతో దాన్ని తయారు చేస్తారు. సో వీళ్ళు వెజిటేబుల్ ఆయిల్తో తయారు చేసినటువంటి మోనోగ్లిజరైడ్ని కొనేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే అది స్వచ్ఛమైన ఆవు నెయ్యి కన్నా ఎక్కువ రేటు కాబట్టి దాన్ని కొని వాళ్ళు మిక్స్ చేసేటువంటి అవకాశం లేదు. కాబట్టి జంతు కొవ్వుతో తయారు చేసినటువంటి మోనోగ్లిజరైడ్ చాలా చీప్గా దొరుకుతుంది. కాబట్టి ఇలాంటి చీప్ టాక్టిక్స్ వాడి వాళ్ళు హిందువుల మనోభావాలతో ఆటలాడుకోవడమే కాకుండా 300 సంవత్సరాలుగా కాపాడుతున్నటువంటి ఆ లడ్డు యొక్క పవిత్రత ఏదైతే ఉందో దాన్ని తుంగలో తొక్కారు. ఇక్కడ చిన్నప్పన్న 2014-18 వరకే తన దగ్గరగా పిఏగా ఉన్నారని, ఆ తర్వాత ఏపీ భవన్లో లైజన్ ఆఫీసర్ గాను మరికొందరు ఎంపీల దగ్గర పిఏగా చేశారంటూ సుబ్బారెడ్డి గత కొన్నాళ్ళుగా బుకాయిస్తూ వస్తున్నారు. 2018 తర్వాత చిన్నప్పనకు తనకు ఎలాంటి సంబంధము లేదన్న తరహాలో మాట్లాడుతూ వస్తున్నారు. కల్తీ నెయ్యి కేసులో చిన్నప్పన్న పాత్రను సిట్ గుర్తించినప్పటి నుంచి సుబ్బారెడ్డి ఇదే పాట పాడుతున్నారు. అతన్ని నిందితుడిగా చేర్చినప్పుడు, అరెస్ట్ అయినప్పుడు ఇదే తరహాలో మాట్లాడారు. ఆయన చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలేనని తేట తెల్లమైపోయింది. 9542419999 నెంబర్ చిన్నప్పన్నదిగా సిట్ అభియోగ పత్రంలో పేర్కొంది. దీన్ని బట్టి చిన్నప్పన్న సుబ్బారెడ్డికి పిఏ మాత్రమే కాదు, వారిద్దరి మధ్య అంతకు మించిన బంధం ఉందని అర్థమవుతుంది. సిట్ అభియోగ పత్రాన్ని విశ్లేషిస్తే కల్తీ నెయ్యి నేరంలో ఈ నెంబర్కే వినియోగదారులు వాడారని స్పష్టమైంది. నెయ్యి సరఫరాదారులను తమ దగ్గరకు రప్పించుకోవడానికి, వారి నుంచి లంచాలు తీసుకోవడానికి ఈ నంబరే వాడారని అర్థమవుతుంది. సుబ్బారెడ్డి నంబర్ చిన్నప్పన్న దగ్గర ఎందుకుంటుంది? సుబ్బారెడ్డి చిన్నప్పన్న మధ్య ఎంతో అనుబంధం లేకపోతే ఆయన టీటీడీ చైర్మన్గా ఉన్న సమయంలో అతని ఫోన్ నెంబర్ చిన్నప్పన్న దగ్గర ఎందుకుంటుంది? ఎలా ఉంటుంది? దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు అప్పటి టీటీడీ ప్రొక్యూర్మెంట్ విభాగం జీఎం సుబ్రహ్మణ్యం మొబైల్ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపించగా అందులో 9542419999 ఫోన్ నెంబర్ను PS2 చైర్మన్ అని సేవ్ చేసిబడి ఉంది. PS2 చైర్మన్, అప్పుడు చైర్మన్ ఎవరు? సుబ్బారెడ్డి. సో సుబ్బారెడ్డికి PS అని చెప్పి సేవ్ చేసుకుని ఉంది. కాబట్టి ఈ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో, సో లక్కీ నెంబర్ న్యూమరాలజీ ప్రకారము లక్కీ నెంబర్ అని చెప్పి తీసుకున్నట్టున్నాడు. ఇప్పుడు ఆ లక్కీ నెంబరే మొత్తం ఈ కుంభకోణాన్ని బయటపెట్టింది. సో చిన్నప్పన్నకు మరియు వైవి సుబ్బారెడ్డికి మధ్య ఉన్నటువంటి ఆ బంధాన్ని ఈ నెంబరే బయటపెట్టింది. ఆ నెంబరు వాడే కల్తీ నెయ్యిని కొనుగోలు చేశారు, ఆ నెంబరు వాడే దందా చేశారు, ఆ నెంబరు వాడే 250 కోట్ల రూపాయలు కొట్టేసి హిందువుల మనోభావాలతో ఆటలాడుకున్నారు. ఇప్పుడు రండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చెప్పండి, ఆయనకు పిఏ కాదు, ఆయనకి పిఏ కాకపోతే ఈ నెంబర్ ఆయన ఎందుకు వాడతాడు? సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.